హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మీరు చూస్తున్నది పెంచలకోనకు దగ్గరలో ఉన్న భైరవకోన. ఈ భైరవకోనలో కూడా వెలిసి ఉన్న నరసింహస్వామి. కానీ ఈ భైరవకోనకి ఇక్కడ ఒక ప్రత్యేక కథ ఉంది ఫ్రెండ్స్. మనం భైరవకోనకు చేరాలంటే ఇలాంటి రాళ్ళలో, ఇలాంటి దుమ్ముల్లో డ్రైవ్ చేసుకుంటూ భైరవకోనకు చేరాలి. డ్రైవ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ వెళ్ళే దారి ఒకటే కష్టం, కానీ వెదర్ అయితే సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్ అక్కడ గుడి దగ్గర. కానీ ఇక్కడ భైరవకోనని అతి కొంతమంది భక్తులే దర్శించుకుంటారు ఫ్రెండ్స్. మరి అదెందుకో ఈ భైరవకోన వాళ్ళకి తెలీదో మరి ఇలా 4 కిలోమీటర్స్ ఇలా రాలేకో దర్శనం చేసుకోరో మరి తెలీదు ఫ్రెండ్స్ అది. కానీ అక్కడ మనం మొక్కుకున్న మొక్కులు ఖచ్చితంగా తీరుతాయని అక్కడ పూజారులు చెప్పారు ఫ్రెండ్స్ మాకు వెళ్ళినప్పుడు. ఒక గ్రూప్‌గా ఫ్రెండ్స్ వెళ్తే మటుకు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేసులు ఇక్కడ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మనం మొత్తానికి 4 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత భైరవకోనకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేదే భైరవకోన. ఇక్కడ భైరవకోనలోని ఆచారం ఏందంటే ఫ్రెండ్స్, ఆ భైరవకోనలో ఉన్న గుండాలలో మునిగి ఆ తడిబట్టలతోనే మనం దర్శనానికి వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు మనం దర్శనానికి అలౌ చేయరు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కూడా భైరవకోనలోని గున్నాలలో మునగడానికి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ వెదరు, కింద స్టోన్స్ అవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్న వారు, వెళ్ళిన వారు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా మాకు ఈ ఫస్ట్ గుణం కాడికి వెళ్ళేటప్పటికి చెమటలు గారిపోయాయి ఫ్రెండ్స్. కానీ ఇలాంటి 9 గున్నాలున్నాయి. ఆ 9 గున్నాలు కాడికి పోవాలంటే ఇంక ఎంత కష్టపడాలో ఇంక మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. మేమైతే భైరవకోనకి ఆఫ్టర్‌నూన్ వెళ్ళాం ఫ్రెండ్స్. మాకైతే కొద్దిగా కష్టం అనిపించింది ఎండకి. కానీ మీరు వెళ్ళే వాళ్ళు మార్నింగ్ లేదా ఈవినింగ్ 3కి అలా వెళ్ళండి ఫ్రెండ్స్. అప్పుడైతే వెదర్ అయితే కొద్దిగా కూల్‌గా ఉంటది. మీకు జర్నీ కూడా కొద్దిగా సేఫు, ప్లస్ ఎండకి వడదెబ్బ కొట్టకుండా ఉంటది ఫ్రెండ్స్. ఎండకైతే ఇలాంటి సాహసాలైతే చేయొద్దు ఫ్రెండ్స్. మొత్తానికి హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత ఫస్ట్ గున్నం కాడికొచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేదే ఫస్ట్ గున్నము. ఈ ఫస్ట్ గున్నంలో అయితే వాటర్ అయితే ఎంత క్లియర్‌గా ఉన్నాయంటే కింద చేపలు కూడా కనపడుతున్నాయి ఫ్రెండ్స్. అంత క్లియర్‌గా ఉన్నాయి ఈ వాటర్ అయితే. ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఎలా ఎంత క్లియర్‌గా ఉన్నాయో. నడుస్తున్నంత సేపు మాకు కొద్దిగా కష్టంగానే అనిపించింది, కానీ ఈ వాటర్‌ని చూడగానే మొఖంలో ఆ కష్టం అనేది పోయి మొఖంలో ఒక స్మైల్ అనేది వచ్చింది బ్రో. ఆ వాటర్‌లో ఉన్నంత సేపు చాలా బాగా కిడ్స్ లాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్ ఆ వాటర్‌లో. వాటర్ కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి. మీరే చూడండి ఎంత క్లియర్‌గా ఉన్నాయో వాటరు. ఇంక మేము దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఇంక అలా 3 మునగలేసేసి ఇంక దర్శనానికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్ గాడు ఈ భైరవకోన స్టోరీ చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇలాంటి గున్నాలు ఇంకా 9 ఉన్నాయి. ఆ 9 గున్నాల కాడికి వెళ్దామా దర్శనం చేసుకొని, లేదా ఇంక ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈసారి వెళ్దామా అని చెప్పి దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా. ఇలా వాటర్‌లోనే డిస్కషన్ చేస్తున్నాం మేమంతా. ఇంకా వాటర్‌లో మా డిస్కషన్ అయినాక ఇంక దర్శనానికి బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇదే ఆ టెంపుల్‌లోని బావి. ఒకప్పుడు భక్తులంతా ఈ బావిలోని ఓటు నీళ్ళే తీసుకొని తాగేవారంట ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మరేమో మాకు తెలీదు. ఇప్పుడు మీరు చూసేదే భైరవకోనలోని టెంపుల్. ఈ భైరవకోనలో ఉండేది నరసింహస్వామి. నరసింహస్వామినే ఇక్కడ భైరవకోన అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూసే చెట్టు ఇక్కడ చాలా భక్తితో టెంకాయలు కొడతారు ఆ చెట్టుకి. ఇప్పుడు మీరు చూసేదే భైరవ స్వామిని. ఈ భైరవ స్వామి ఎంతో పవిత్రంగా ఉండాలి ఇక్కడికి వెళ్ళేవారు. ఆ పవిత్రత కోసమే అక్కడ గున్నాలలో స్నానం చేపిచ్చి తడిబట్టలతో ఇక్కడికి రమ్మంటారు పూజకి. ఇప్పుడు మీరు చూసేదే భైరవ స్వామి.
మనకు దర్శనం అయ్యాక మళ్ళీ మనం వాటర్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈసారి మనం వాటర్లోకి పులిహోర పొట్లాలు తీసుకువెళ్ళి తిన్నాము. ఆ పులిహోర పొట్లాలు మనం తినేటప్పుడు ఏమన్నా మాకు కింద పడేటివి ఉంటే అవి చేపలు కూడా చాలా వచ్చి తింటున్నాయి ఫ్రెండ్స్. అవి కూడా కొద్దిగా పడినా కానీ చాలా చేపలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి. అది చూసేదానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా. ఒకసారి మీరు ఇక్కడికి వెళ్ళుంటే ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ తినేటప్పుడు కూడా మాకు కొద్దిగా హ్యాపీగా అనిపించింది. ఈత రాకపోయినా కానీ ఈత కొట్టడానికి ట్రై చేశా ఫ్రెండ్స్, కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీరే, వాళ్ళు ఈత రాలేదు అని చెప్పి వాళ్ళు చాలా నవ్వుకుంటున్నారు. ఈ ఏజ్ వచ్చాక కూడా నీకు ఈత రాదారా అని చెప్పని. ఈ వాటర్లో అయితే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ మీ కిడ్స్కి కాళ్ళకి కానీ ఫింగర్స్ కానీ ఎక్కడైనా కానీ దెబ్బలు ఉంటే జాగ్రత్త ఫ్రెండ్స్. ఆ దెబ్బలు చేపలు తినడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని మళ్ళీ మీరే భరించుకోవాలి ఫ్రెండ్స్. ఈ సెకండ్ గున్నంకి వెళ్ళే దారి అయితే చాలా సూపర్గా ఉంది. మీరే చూడండి, ఇది మేము వెళ్ళలేదు అక్కడికి, కానీ కొద్దిగా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. అటు వెళ్ళే వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ గున్నంకి వెళ్ళే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు చూసే దేవుళ్ళ పేర్లు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని సెకండ్ గున్నానికి బయలుదేరుతారు. చూడండి ఫ్రెండ్స్, దేవుళ్ళని దగ్గరగా వీడియో తీశాను. ఈ ముగ్గురు దేవుళ్ళు మీకు తెలిసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడే వీళ్ళని భైరవ స్వాములు అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఈ చెట్టు మీరు నరసింహస్వామి కోణంలో చూపించా ఫ్రెండ్స్. ఇది వీటిని ఇక్కడ ఎందుకు ఇరగొట్టారో మటుకు తెలియదు ఫ్రెండ్స్. అవి ఎవరిని అడిగినా కానీ తెలీదు అన్నారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు మీరు చూసేదే భైరవ కోన. ఈ భైరవ కోనలోని నరసింహస్వామిని ప్రతి పౌర్ణమికి నరసింహస్వామి ప్రతిరూపమైన సింహము అక్కడికి వచ్చి తన గర్జనతో గట్టిగా పిలుస్తుందంట నరసింహస్వామిని. అక్కడ గట్టిగా పిలిచి మళ్ళీ వెళ్ళిపోతుంది అంట, ప్రతి పౌర్ణమికి పిలుస్తుందంట అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్.